మొత్తం వాటి వెనక జరుగు కూర్చోండి జరుపు వెనక జరుపు తీద్దాం వాళ్ళు దిగుతారు ఫ్యామిలీ దింపుదాం దింపుదాం ఆయన కూడా పోవాలని చూస్తాండి. మా గ్రామం గోపరాజపల్లి మండలం జనగాం జిల్లా జనగాం మండలం. అదేవిధంగా మా కొడుకు కాలు విరగడంతో వినూత్న హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ రాడేశారు. ఆ రాడేస్తే ఆ రాడు ఫైజన్ అయ్యి మాకు చాలా ఇబ్బంది కలిగింది. 3 నెలల తర్వాత రాడు బయటకు వెళ్ళడం జరిగింది వినూత్న హాస్పిటల్లో. ఆ బాబుని తీసుకొని మాకు అక్కడ మురుగన్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ బాబుకు వేరే క్యాన్సర్ ఉందని చెప్పి గోల్ కరవ్ అని చెప్పి అక్కడ నుంచి బస్వతారక్ హాస్పిటల్కి వెళ్ళాము. బస్వతారక్ హాస్పిటల్లో మేము 28 లక్షల వరకు ఖర్చు పెట్టినా. ఆ తర్వాత ఎక్కడ పోయినా కాకపోతే మా బాబు కాలు తీసేసారు. మేము చాలా బాధతోని ఇబ్బందులు పడ్డాం, చాలా బాధలు పడ్డాం, అన్ని కష్టాలు పడ్డాం. ఆ తర్వాత నాయకుల దగ్గరికి వెళ్ళాం. ఆ తర్వాత మన కిరణ్ దగ్గరికి వెళ్ళాం. మనం వెళ్తే మన రాజలింగం గారు సార్ మాకు పాత పరిచయం వల్ల కిరణ్ పరిచయం అయ్యాడు. కిరణ్ దగ్గరికి వెళ్తే తమ్ముడు నేనున్నా అని చెప్పి మమ్మల్ని నిమ్స్కు తీసుకుపోయి మా దగ్గర ఉండి అన్న ఎల్ఓసి ఇప్పించిండు మాకు. అన్న దగ్గర ఒక 3 రోజుల పాటు అక్కడనే ఉంచుకున్నాడు. అన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళా. మాకు బాగా ఇబ్బంది ఉందని చెప్తే అన్న దగ్గరకు వచ్చి హాస్పిటల్ దగ్గరకు వచ్చి మాకు ఎల్ఓసి ఇప్పించిండు. మా కొడుకు దయచేసి కాలు అయ్యే వరకు కిరణ్ సహకారం ఉండాలని, రాజలింగం గారు సారు సహకారం ఉండాలని, వివిధ పార్టీ నాయకుల సహకారం ఉండాలని ప్రతి ఒక్క నాయకులకు తెలియజేసుకుంటూ మేము చాలా బాధలు ఉన్నాం కాబట్టి మాకు ఎంతో సాయం చేయాలని మన కిరణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నా. జనగాం మండలం గోపరాజపల్లి గ్రామానికి చెందిన సౌడబైన రాజు యొక్క కుమారుడు సౌడబైన రాజు గతంలో ఒక చిన్న ప్రమాదం వల్ల కాలు విరగడం జరిగింది. తదనంతరం జనగాంలో జరిగినటువంటి ఒక ఆసుపత్రి జరిగినటువంటి రాంగ్ ట్రీట్మెంట్ వల్ల తను కాలు కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత క్యాన్సర్ బారిన కూడా పడాల్సి వచ్చింది. మన కుటుంబ సభ్యుడు మన తండ్రికి రాజు చాలా అవపోషాలు పోసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొడుకును బతికించగలిగింది. కనీసం ఎప్పుడైనా తన కుమారుడు 2 కాళ్ళ ద్వారా నడిచి తన భవిష్యత్తును నిర్మించుకోవాలని తండ్రి యొక్క ఆశతోటి తన ఈ మధ్య తనను సంప్రదించడం జరిగింది. నేను వెంటనే ఇటు విషయాన్ని తీవ్రంగా బాలుని యొక్క పరిస్థితిని చూసి చలించిపోయి ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా వెంటనే చెల్లించి కృత్రిమ కాలు ఏర్పాటుకి ₹150,000 ఎల్ఓసి ద్వారా మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మా గ్రామ పార్టీ సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు శేఖర్, సిద్ధన్న, శ్రీధర్ రెడ్డి గారు, మాజీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారు, మా గ్రామ శాఖ అధ్యక్షుడు వీళ్ళందరి సహకారంతో ఇవాళ ఈ బాలునికి ₹150,000 ఎల్ఓసి మంజూరు పత్రాన్ని అందజేయడం జరిగింది. త్వరలో ఈ బాలునికి కృత్రిమ కాలు ఏర్పాటు చేసి అందరితో పాటు నడిచి తన యొక్క బంగారు భవిష్యత్తు నిర్మించుకుంటాడని ఇక్కడ ద్వారా ఆశిస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి.
వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.